హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బైట్స్ చేస్తున్నాను అనమాట. అయితే మంచి ఈవినింగ్ స్నాక్ పిల్లలకు మంచిగా అనమాట. కొంచెం మామూలుగా ఊకే మిక్చర్లు అప్పలు అవే ఇవే కాకుండా అటుకులే కాకుండా ఒకసారి ఇట్లా కూడా చేస్తే మంచి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నా, ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. తీసుకొని అన్నీ ఒక్కటే తీరుగా ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కడగాలి. 2 సార్లు కడిగి మళ్ళీ నిమ్మరసం ఉప్పేసి కడిగి ఒకసారి ఇక జల్లిగిన్నెలు వేసి నీళ్ళని పోయిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలకు వేసుకోవాలి. వేసి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను మిరియాల పొడి, ఒక 1½ స్పూన్ కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఒక 2-3 చుక్కలంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయొద్దు, బాగా కలుపుకోవాలి. కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఒక 2-3 గంటలు ఖచ్చితంగా. ఇంకా 2-3 గంటల కంటే ఎక్కువ చేసినా ఏం లేదు, మంచిగా జ్యూసీగా తయారవుతుంది అనమాట. నేనైతే 1 గంటన్నర సేపు అట్లా చేసిన అనమాట. తర్వాత మళ్ళీ తీసి ఇంకా 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట, మైదా పిండి కార్న్ఫ్లోర్. తర్వాత ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండుకోవాలి. నిమ్మరసం లేకపోతే ఇక ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఏదో ఒకటి పులుపు ఉండేది వేసుకోవచ్చు. కానీ కొంచెం నిమ్మరసం అయితే హెల్త్కి మంచిది కదా. మీరు ఏమంటారు కార్న్ఫ్లోర్, మైదా పిండి 2 వాడొద్దు కాబట్టి ఇక అవి 2 వేస్తాను కాబట్టి నిమ్మరసం కొంచెం ఏదో ఒకటన్నా హెల్తీగా వేయాలి కాబట్టి అట్లా అనమాట. ఇక నిమ్మరసం పిండి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపి అది పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టి మళ్ళీ ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. తీసుకొని కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, మొక్కజొన్న కార్న్ఫ్లేక్స్ మిక్చర్లు వేస్తారు, అవి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా అస్సలు పట్టొద్దు, బరకగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకి తీసుకోవాలి. కొంచెం వెడల్పటి గిన్నె తీసుకోవాలి, రౌండ్ది కాకుండా లోతుది కాకుండా వెడల్పు గిన్నె తీసుకొని ఆ పౌడర్ అందులో పోసుకోవాలి. ఇక ఇట్లా పట్టుకోవాలన్నమాట మిక్సీ మొత్తం. ఒక గిన్నెలో పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకొని లోతుది ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను నేను, 1/2 కిలో చికెన్ కదా. 2 ఎగ్స్ తీసుకొని ఆ గిన్నెలో పోసి కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఫోర్క్ తోటైనా స్పూన్ తోటైనా బీట్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఫోర్క్ అయితేనే మంచిగా కరెక్ట్గా వస్తుంది అనమాట, లేకపోతే మిస్కర్ అనేది తీసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత మనం చికెన్ పీసులు ఉన్నాయి కదా, చికెన్ పీసులు ఎగ్గులు వేసుకోవాలి. వేసుకొని అందులో ముంచి మళ్ళీ కార్న్ఫ్లేక్స్ పౌడర్లు వేసుకోవాలి. వేసుకొని బాగా డిప్ చేసుకోవాలన్నమాట. ఫుల్గా ఇట్లా మంచిగా నిండాలి, మొత్తం డిప్ చేసుకొని లైట్ ఇట్లా దులుపుకొని మళ్ళీ ఒక గిన్నెలకు పెట్టుకోవాలి ఇవన్నీ పీసులు. అక్కడ నూనె బాగా వేడైతేనే ఉంటుంది, చిన్న మంట మీద పెట్టుకోవాలి ఆయిల్. 2-3 పీసులు అట్లా వేసుకొని ఒకసారి మళ్ళీ ఆ పౌడర్లు వేసుకోవాలి. ఇట్లా మన ఫోర్క్ తోటి వేస్తే ఎగ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఒక్కటే తిరిగి వస్తుంది అనమాట. స్పూన్ తోటి అయితే ఎగ్ స్పూన్లో కూడా కొంచెం వస్తుంది కదా, ఫోర్క్ తోటి అయితే ఏమన్నా ఎక్కువ ఉన్నా కానీ అందులోనే పడిపోతుంది అనమాట. మొత్తం పీసులకు అన్నిట్లకు ఇదే రకంగా ఒక్క తీరుగానే పడుతుంది అనమాట. ఇట్లా డిప్ చేసుకుంటే అన్నీ సేమ్ అట్లనే తీసుకొని డిప్ చేసుకొని ఒక ప్లేట్లో మొత్తం పెట్టుకోవాలి. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవి కూడా సేమ్ అట్లనే ఎగ్గులకు అవన్నీ వేసుకొని సేమ్ ఇంకా అన్నీ సేమ్ అట్లనే వేసుకోవాలన్నమాట. ఇగో ఇట్లా ఈజీగా చేతితోటి అనుకుంటే డిప్ చేసుకుంటే మంచిగా పడుతుంది అనమాట. వాటికి 1 నిమిషం పాటు అట్లా టైం ఇవ్వాలి. అవన్నీ పట్టిన తర్వాత మంచిగా గట్టిగా అయ్యి పీల్చుకుంటుంది అనమాట. సేమ్ ఇంకా కేఎఫ్సీ చికెన్ లాగానే వస్తుంది అనుకో, కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇగో ఇట్లా అన్నీ ఇట్లా ముంచుకోవాలి. ముంచుకొని నూనె బాగా వేడైన తర్వాత దాని తర్వాత ఒకటి వేసుకోవాలి నూనెలో. ఇంకా బాగా వేడైన చూసిరా, ఇంకా అట్లనే వేసుకోవాలన్నమాట. కొంచెం దూరంగా వేసుకోవాలి. ఒక్కసారి వేయకుండా ఒక్కొక్కటి వేసుకొని నూనె అనేది నురుగు తక్కువ కావాలన్నమాట. కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత మరలేసుకోవాలి. మంచిగా క్రిస్పీగా కాలాలన్నమాట. క్రిస్పీగా ఫ్రై అయితే మంచిగా టేస్ట్, చికెన్ కూడా బాగా మంచిగా ఫ్రై అవుతుంది. పైన క్రిస్పీగా లోపల కూడా సాఫ్ట్గా మంచిగా వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చాలాసేపు మ్యారినేట్ చేసుకున్నాం కదా. కారం ఉప్పు అవన్నీ వేసి మంచిగా జ్యూసీగా కారం బట్టి పీసులు కూడా చికెన్ టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. మంచిగా వస్తుంది. కేఎఫ్సీ కంటే కూడా టేస్ట్ బాగుంటాయి. మళ్ళీ
ఇది ఇంకా కేఎఫ్సీ కంటే కొంచెం టైం తక్కువ పడుతుంది, ఈజీగా చేసుకోవచ్చు అనమాట అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే. అట్లా ఇగో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నట్టు, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇట్లా కొంచెం ఎల్లోయిష్ కాకుండా రెడ్డిష్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే ఇక ఫుడ్ కలర్ మైదా పిండి కార్న్ఫ్లోర్ ఇవన్నీ అన్హెల్దీ కాబట్టి ఇంకా ఫుడ్ కలర్ కూడా స్కిప్ చేసిన అనమాట. ఫుడ్ కలర్ వేయలేదు, మనకు తినడానికే కాబట్టి ఇంకా ఫుడ్ కలర్ వేయకుండా చేసిన అనమాట. సేమ్ అంతే, ఇంకా అవి కూడా ఒకసారి అట్లా వేసుకొని మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత నేను ఏమంటే బ్రెడ్ క్రమ్స్ తోటి కూడా చూపిస్తున్నా చూడండి. బ్రెడ్ క్రమ్స్ కూడా సేమ్ అట్లనే మిక్సీ పట్టుకోవాలి. మనం మామూలు నార్మల్ బ్రెడ్ అయినా తీసుకొని మిక్సీలో వేసుకుంటే మంచిగా పౌడర్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంకా అట్లా వద్దులే అనుకుంటే బయట బ్రెడ్ క్రమ్స్ కూడా షాపుల సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది అనమాట. బ్రెడ్ క్రమ్స్ మిక్సీ పట్టుకొని అదే వేరే ప్లేట్లకు వేసుకొని సేమ్ ఇంకా అవి కూడా ఎగ్ మిశ్రమంలో వేసి ముంచుకున్న తర్వాత ఇంకా అవి కాన్ఫ్లెక్స్ ఎట్లా డిప్ చేసుకున్నామో ఇది ఎగ్ బ్రెడ్ క్రమ్స్ కూడా సేమ్ అట్లనే మిక్స్ చేసుకోవాలన్నట్టు. కొంచెం బ్రెడ్ క్రమ్స్ ఏమో ఏమంటారు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అన్నమాట పైన కూడా. ఇక ఇవి కాన్ఫ్లెక్స్ ఏమో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి అనమాట. బ్రెడ్ క్రమ్స్తో చేసినవి మొత్తం సాఫ్ట్గానే ఉంటాయి అనమాట, క్రిస్పీగా పైన క్రిస్పీగా ఇట్లా ఏమి ఉండవు. కొంచెం క్రిస్పీగా ఉంటే కొంచెం పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు కదా. మెత్తగా ఉంటే కొంచెం ముసలోళ్ళు పండ్లు లేని వాళ్ళు ఇట్లా అయితే తినొచ్చు, ఇట్లా బ్రెడ్ క్రమ్స్ తోటి చేసుకొని తినొచ్చు. మరీ గట్టిగా అసలు కావన్నమాట, మంచిగా సాఫ్ట్గా జ్యూసీ ఉంటాయి బ్రెడ్ క్రమ్స్ తోటి చేస్తే. అన్నీ ఇంకా సేమ్ అట్లనే వేసుకొని ఈ నూనెలు వేసుకోవాలి. నూనెలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. బ్రెడ్ క్రమ్స్ మాడిపోతాయి అనమాట, ఉట్టిగానే నల్లగా అయిపోతాయి అనమాట. ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలి. మరి అన్ని ఒక్కసారి కూడా వేయద్దు, మీద నూనె పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. మంచిగా ఇట్లా వేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత మరలేసుకోవాలి. మాకైతే మొత్తం సరిపోలేదన్నమాట. ఈ అర్ధ కిలో కాదు 2 కిలోలు చేసినా మాకు సరిపోవు, మేము ఎక్కువ జనాలు ఉంటాం కాబట్టి. మంచిగా తీసుకొని మంచిగా గిన్నెలకు వేసుకొని చూసేదా ఎంత బాగా లోపల తెల్లగా చికెన్ పైన క్రిస్పీగా అనిపిస్తుంది కదా, ఇట్లుంటాయి అనమాట. ఇంకా ఈ దీంతో చూపిస్తా చూడండి, ఇది మొత్తం ఇంకా సాఫ్ట్గానే ఉంటుంది అనమాట బ్రెడ్ క్రమ్స్ తోటి చేసింది. టమాటా సాస్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లొచ్చిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే.